ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. జగన్నపేటలో సామాజిక నీటి శుద్ధి కేంద్రం, ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించారు. అలాగే ఉచిత కుట్టు మిషన్లు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మనలో ఒక ఐక్యత ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక కట్టుబాటు ఉంటే ఊరును అద్భుతంగా మనము అభివృద్ధి చేసుకోవచ్చు. మనది ఒకటే ఊరు పెద్ద దగ్గర లేకపోవడంతో 7 ఊర్లు కలిపి ఒక గ్రామ పంచాయతీ. సరే, 7 ఊర్లలో 7 రకాల ఆలోచనలు ఉంటే ఊరును మనం బాగు చేసుకోలేము. కాబట్టి సరే, రాజకీయాలు ఏదైనా ఉండని, ఇంకేదైనా ఉండని ఆలోచన, కానీ మన ఊరికి మంచి జరుగుతుందంటే అందరం కలిసి ఆ పనిలో మనం భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మరి వాటర్ ప్లాంట్ కూడా అది మనము ఏటీఎం లాగా అడిగి ఇట్లా కార్డు పెట్టంగానే నీకు 20 లీటర్ల క్యాను నీళ్లు నిండుతాయి. అట్లా అక్కడ కూడా ఒక మనిషిని పెట్టి మంచిగా నడిపించుకుందాం. అట్లనే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా మరి ఆ మొబైల్ వెహికల్లో పెట్టడం జరిగింది. మన వాళ్ళు ఎవరైనా కూడా చూయించుకోండి. అట్లనే మనకు ఉపాధి కావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పని బస్ ఫ్రీ చేయడం, రెండో పని యూనిఫామ్, ఊర్లల్లో పిల్లలకు స్కూల్ యూనిఫామ్ కుట్టి మరి ఇచ్చే కార్యక్రమము. గతంలో ఎవరో ప్రత్యేకంగా